ప్రైజ్ ది లార్డ్. ఈరోజు దేవుని వాగ్దానము, మీరు నా కట్టడలను ఆచరించి వాటిని అనుసరింపవలెను, నేను మిమ్మును పరిశుద్ధపరచు యెహోవాను. లేవ్యాకాండము 20వ అధ్యాయము 8వ వచనము. సహోదరి సహోదరులారా, దేవుడు ఇజ్రాయేలీయులతో ఈ మాట పలుకుతున్నాడు. వారు వారిని పరిశుద్ధపరచుకొని పరిశుద్ధులై ఉండాలని, ఆయన కట్టడలను ఆచరించి వాటిని అనుసరింపవలనని ఆయన వారిని పరిశుద్ధపరచెదనని తెలియజేస్తున్నాడు. ప్రియులారా, పరిశుద్ధత అని అనువదించిన హీబ్రూ పదానికి వేరు చేయబడినది లేక ప్రత్యేకించబడినది అని అర్థం. బైబిల్లో కొందరు వ్యక్తులు, స్థలాలు, వస్తువులు, రోజులు పవిత్రం అని రాసి ఉంది. దేవుని విషయంలో దీని అర్థం దుర్మార్గత, పాపం, కల్మషం అంతటి నుంచి వేరుగా దూరంగా ఉన్నవాడు అని. బైబిల్లో కనిపించే దేవునికి ఉన్న మహాద్భుతమైన ప్రత్యేకమైన లక్షణాల్లో పరిశుద్ధత ఒకటి. ఉనికిలో ఉన్న మరి ఇతర ఏ సాహిత్యంలోనూ మత గ్రంథాలలోనూ దేవుని పవిత్రతను గురించి ఇంత ప్రాముఖ్యంగా సంపూర్ణంగా నొక్కి చెప్పడం కనిపించదు. దేవుని పవిత్రత ఏ లోపము లేనిది, పరిపూర్ణమైనది, ఇంత అని చెప్ప వీలు కానిది. సమస్తమైన చెడుతనం, అశుద్ధత, పాపం అంటే దేవునికి అసహ్యమే. బైబిల్ అంతటిలో ముఖ్యాంశం ఏమిటంటే పాపాత్ములైన మనుషులు క్షమాపణ పొంది పాపాల నుంచి శుద్ధులై పవిత్రులై దేవుని మహిమాన్వితమైన పవిత్ర సన్నిధానంలోకి రాగలిగే విధానం. దేవుడు మనుషులను వేరుపరచి తన కోసం వారిని ప్రత్యేకించుకుంటే వారు పవిత్రులని బైబిల్ చెప్తుంది. క్రొత్త నిబంధన గ్రంథంలో విశ్వాసులందరూ పవిత్రులని రాసి ఉంది. దేవుడు వ్యక్తులను గాని ఒక ప్రజను గాని తన కోసం ప్రత్యేకించుకుంటే అలాంటి వారు సమస్తమైన చెడుతనం నుంచి, పాపం నుంచి తమను తాము వేరు చేసుకోవాలని ఆయన అధికారంతో ఆజ్ఞాపిస్తున్నాడు. భక్తుడు ఈ విధంగా అంటున్నాడు: ప్రభువు వలన ప్రేమింపబడిన సహోదరులారా, ఆత్మ మిమ్మును పరిశుద్ధపరచుట వలనను మీరు సత్యమును నమ్ముట వలనను రక్షణ పొందుటకు దేవుడు ఆది నుండి మిమ్మును ఏర్పరచుకొనేను గనుక మేము మిమ్మును బట్టి ఎల్లప్పుడూ దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లింపబద్దులమై ఉన్నాము. మీరు ఇలాగున రక్షింపబడి మన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క మహిమను పొందవలనని ఆయన మా సువార్త వలన మిమ్మును పిలిచెను. కాబట్టి సహోదరులారా, నిలకడగా ఉండి మా నోటి మాట వలననైనను మా పత్రిక వలననైనను మీకు బోధింపబడిన విధులను చేపట్టుడి. మన ప్రభువైన యేసుక్రీస్తును మనలను ప్రేమించి కృపచేత నిత్యమైన ఆదరణయు శుభ నిరీక్షణయు అనుగ్రహించిన మన తండ్రి అయిన దేవుడును మీ హృదయములను ఆదరించి ప్రతి సత్కార్యమందును ప్రతి సద్వాక్యమందును మిమ్మును స్థిరపరచునుగాక అని. సహోదరి సహోదరులారా, మనలను పిలిచిన పిలుపును చూడుడి. మనలో లోకరీతిని జ్ఞానులైనను ఘనులైనను గొప్ప వంశము వారైనను అనేకులు పిలువబడలేదు గాని ఏ శరీరియు దేవుని ఎదుట అతిశయింపకుండునట్లు జ్ఞానులను సిగ్గుపరచుటకు లోకంలో నుండి వెర్రివారిని దేవుడు ఏర్పరచుకొని ఉన్నాడు. బలవంతులైన వారిని సిగ్గుపరచుటకు లోకంలో బలహీనులైన వారిని దేవుడు ఏర్పరచుకొని ఉన్నాడు. ఎన్నికైన వారిని వ్యర్థము చేయుటకు లోకంలో నీచులైన వారిని, తృణీకరింపబడిన వారిని, ఎన్నిక లేని వారిని దేవుడు ఏర్పరచుకొని ఉన్నాడు. అయితే ఆయన మూలముగా మనము క్రీస్తు యేసునందున్నాము. అతిశయించువాడు ప్రభువునందే అతిశయింపవలెను అని వ్రాయబడినది నెరవేరునట్లు దేవుని మూలముగా ఆయన మనకు జ్ఞానమును, నీతియు, పరిశుద్ధతయు, విమోచనము నాయను. అవును అన్నవారు నాతో పాటు ప్రార్థనలో ఏకీభవించండి. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, జ్ఞానులను సిగ్గుపరచుటకు లోకములో నుండి వెర్రివారిని నీవు ఏర్పరచుకుని ఉన్నావని, బలవంతులైన వారిని సిగ్గుపరచుటకు లోకములో బలహీనులైన వారిని నీవు ఏర్పరచుకొని ఉన్నావని, ఎన్నికైన వారిని వ్యర్థము చేయుటకు లోకములో నీచులైన వారిని, తృణీకరింపబడిన వారిని, ఎన్నిక లేని వారిని నీవు ఏర్పరచుకొని ఉన్నావని వ్రాయబడి ఉంది. తండ్రి, నీకు స్తుతులు. దేవా, మేము నీ కట్టడలను ఆచరించి వాటిని అనుసరిస్తూ మమ్ములను మేము పరిశుద్ధపరచుకునే వారముగా ఉండుటకు సహాయము దయచేయమని, మేము నిలకడగా ఉంటూ మాకు బోధింపబడిన విధులను చేపట్టుచు ప్రతి సత్కార్యమందును ప్రతి సద్వాక్యమందును స్థిరపడుటకు కృపచూపమని, ప్రత్యేకమైన ప్రజగా మాలో ప్రతి ఒక్కరిని నీవే ఉంచమని యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్.